నేరాల నియంత్రణకే వాహనాల తనిఖీలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. నెంబర్ ప్లేట్ లేని 20 మంది వాహన చోదకులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశానుసారం వాహనాల దొంగతనం, చైన్ స్నాచింగ్, ఇతర అనుమానిత నేరాలకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను నిందితులు వాడుతున్న నేపథ్యంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. తప్పనిసరిగా వాహనదారులు సరైన పత్రాలను, నెంబర్ ప్లేట్లను కలిగి ఉండడంతో పాటు రోడ్డు నిబంధన పాటించాలన్నారు. చిత్తూరు నగర ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంత మండలాల ప్రజలకు నమస్కారం. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ బిఎన్ మణికంఠ చందోల్ ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా టౌన్లో కూడా విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నాము. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్ ఇలాంటివి జరిగిన వాటిల్లో పూర్వాపరాలు పరిశీలిస్తే నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాల్లో వెళ్తూ చైన్ స్నాచింగ్ చేయడము, థెఫ్ట్ వెహికల్స్ని పక్క రాష్ట్రంలో అట్లా వాటిలో థెఫ్ట్ చేసినటువంటి వెహికల్స్ని ఇక్కడ క్రైమ్కి వాడడము, అదేవిధంగా ఇక్కడ వాహనాల్ని పక్క రాష్ట్రంలో థెఫ్ట్కు ఉపయోగించడము ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి నేరాల నియంత్రణ కోసము నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీలు చేసి రికార్డ్స్ను పరిశీలించి వారికి జరిమానాలు విధించడము, రికార్డ్స్ ప్రాపర్గా లేకపోతే సీజ్ చేయడము, వారిపైన కేసులు నమోదు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రజలు అన్యదా భావించకుండా పోలీసు వారికి సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా నెంబర్ ప్లేట్ను టూ వీలర్కు ముందు వెనక రెండు వైపులా బిగించుకోవాలి. అది కూడా విజిబుల్గా ఉండాలి. వాటిపైన నెంబరు క్లియర్గా కనపడే విధంగా ఉండాలి. చాలామంది నేమ్స్ రాసుకునేసి నెంబర్ ప్లేట్ని కాస్త నేమ్ ప్లేట్ లాగా యూజ్ చేస్తున్నారు. అలాంటి వాహనాలను సీజ్ చేసేస్తాము. మళ్ళీ జరిమానాలు తీసి ఫిక్స్ చేసుకున్న తర్వాతనే వదులుతాము. కాబట్టి మీరు ఏదైనా అర్జెంట్ వర్క్లో కూడా వెళ్తూ ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా నెంబర్ ప్లేట్స్ మీ తీరిక సమయంలో బిగించుకొని రోడ్డుపైకి వచ్చేటప్పటికంతా నెంబర్ ప్లేట్లు కనపడే విధంగా ఉండాలి. లేకపోతే ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి వెహికల్ని సీజ్ చేస్తాము. ఇందులో ఎవరు మినహాయింపు కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. ధన్యవాదాలు.